నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా. ఈ ఫోన్ నేను ఒక 10 రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. దీనిలో నాకు నచ్చినవేంది మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ దీనిలో మెయిన్ హైలైట్ ఈసారి S సిరీస్లో S పెన్ తీసుకొచ్చారు. S పెన్ మిస్ అయిపోయాం లాస్ట్ ఇయర్ అయితే, నోట్ సిరీస్ లేకపోవడం వల్ల. ఇప్పుడు S సిరీస్లో మనకి S పెన్ అయితే వచ్చేసింది. అల్ట్రా మోడల్లో మీకు ఫ్యూచర్లో కూడా S పెన్ అయితే ఉంటుంది. సో S పెన్ లవర్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. S పెన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. నేను కూడా S పెన్ లవర్ని అని చెప్పొచ్చు. S పెన్ యూస్ చేసి మీరు క్విక్గా నోట్స్ తీసుకోవచ్చు అండ్ స్మార్ట్ సెలెక్ట్ ఫీచర్ ఉంటుంది. ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ. అండ్ స్క్రీన్ షాట్ తీసి దానిలో రాసుకోవచ్చు మనం. అండ్ లైవ్ మెసేజ్ రాయొచ్చు, ఏఆర్ డూడుల్స్ ఉంటాయి. ట్రాన్స్లేట్ ఉంటుంది, ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్కి మీరు టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు. పెన్ అప్ డ్రాయింగ్స్, ఇది చాలా మంచి ఫీచర్. ఇది మీరు ఒకవేళ డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీని నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు. పెన్ అప్ డ్రాయింగ్ ఓపెన్ చేసి మీరు ఆల్రెడీ ఉన్న డ్రాయింగ్స్ ఉంటాయి అక్కడ, వాటికి మీరు కలర్స్ వేయాలనుకుంటే వేయచ్చు. గ్యాలరీలో నుంచి మీకు నచ్చిన ఫోటోని తీసుకొని వచ్చి మీరు డ్రాయింగ్ కూడా వేయచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను ట్రై చేస్తాను నా ఫోటోని డ్రాయింగ్ వేయడానికి. సో నేను ఎక్కువ టైం తీసుకుంటే మాత్రం నీట్గా మీరు తీయొచ్చు. కలర్స్ తీసుకొని కంప్లీట్గా ఉన్నట్లు మీరు డ్రా చేయొచ్చు. ఇక్కడ నేను నార్మల్గా ఒక 5 మినిట్స్లో ఈ స్కెచ్ అయితే వేస్తాను. మీరు ఎక్కువ టైం తీసుకొని ఇంకా మీరు బెటర్ స్కెచెస్ అయితే వేయచ్చు. చాలా బాగుంటుంది S పెన్ మీరు యూస్ చేసే కొద్దీ. చాలా ఫీచర్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు ఒకసారి S పెన్ యూస్ చేస్తారంటే మళ్ళీ వేరే ఫోన్ యూస్ చేయలేరు, అంత ఎడిక్ట్ అయిపోతారు S పెన్కి. అండ్ ఇంకా మీరు దీనిలో బ్లూటూత్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. అంటే మీరు S పెన్ బటన్ ఉంటుంది కదా, దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తే కెమెరాలో మీరు ఫొటోస్ తీయొచ్చు. ఎయిర్ యాక్షన్స్ కూడా ఉంటాయి. S పెన్లోకి వెళ్తే మీకు సెట్టింగ్స్లో S పెన్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తే మీకు చాలా ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. S పెన్తో మీరు ఫోన్ అన్లాక్ కూడా చేయొచ్చు. లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే ఫోన్ అన్లాక్ అవుతుంది. ఇట్లా చాలా ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ మీరు చెక్ చేయండి ఒకసారి. నేనైతే మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నా. ఎయిర్ యాక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, ఎయిర్ యాక్షన్స్ ఆల్రెడీ మనం చూసాం. మనం ఎయిర్ యాక్షన్స్తో బ్యాక్కి రావచ్చు, హోమ్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఇంతకుముందు కూడా మనం చెక్ చేసాం. కాకపోతే S పెన్ మీరు ఇట్లా ఫ్లాట్గా పెట్టాలి, హారిజాంటల్గా పెడితేనే మీకు ఈ యాక్షన్స్ అయితే వర్క్ అవుతున్నాయి. మ్యూజిక్లో కూడా మీరు సాంగ్ పాస్ చేయడానికి, నెక్స్ట్ ట్రాక్ వెళ్ళడానికి, ప్రీవియస్ ట్రాక్ రావడానికి ఎయిర్ యాక్షన్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో ఎయిర్ యాక్షన్స్ అంత ఎక్కువ యూజ్ చేయం, కానీ మనం మిగతా ఫీచర్స్ అన్ని చాలా బాగా యూజ్ చేయొచ్చు మీరు S పెన్లో. ఇది S పెన్ గురించి, ఇది స్పెషల్ ఐటమ్ ఈసారి. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో ఇది వస్తుంది. ఫస్ట్ టైం ఎగ్జినోస్ కాకుండా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 4 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ మీకు లాస్ట్ ఇయర్ S21 సిరీస్తో కంపేర్ చేస్తే CPU పరంగా 5% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, GPU పరంగా 30% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చేసరికి ఏకంగా 73% అయితే మీకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఈ గేమ్స్ కూడా మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మీరు ఏ గేమ్ అయినా అండి చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, ఎక్కడ మనకి ఈవెన్ ఫ్రేమ్ డ్రాప్స్కి ఇట్లాంటివి కూడా నేను నోటీస్ చేయలేదు. BGMI ఆడింది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD గ్రాఫిక్స్లో కూడా మీరు గేమ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇది 45 మినిట్స్ గేమ్స్ ఆడిన తర్వాత మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసరికి 42 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరలో ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 9% డ్రాప్ అయింది. అండ్ టెంపరేచర్ కూడా దీనిలో మనకి కంట్రోల్లో ఉంది. మనకి నార్మల్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 రీసెంట్ నేను చెక్ చేసిన వాటితో కంపేర్ చేస్తే ఒక 2 డిగ్రీ సెంటిగ్రేడ్ దీనిలో టెంపరేచర్ కొద్దిగా తక్కువ ఉంది. అండ్ బయటికి మీకు కొద్దిగా వామ్ అనిపిస్తూ ఉంటుంది ఫోన్, కాకపోతే లోపలైతే మీకు CPU కూల్గా ఉంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడ మీకు థ్రాట్లింగ్ అవ్వడం కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివి అయితే నేనేం నోటీస్ చేయలేదు. ఇంకా ఈ ఫోన్ మీకు USB 3 సపోర్ట్తో వస్తుంది, 3.1 సపోర్ట్తో. ఒకవేళ మీరు ఎల్గాటో ఇట్లాంటి కనెక్ట్ చేసి గేమ్ ఆడాలనుకున్నా, అంటే స్ట్రీమ్ చేయాలనుకున్నా కానీ దీని నుంచి మీరు చేయొచ్చు. అండ్ ర్యామ్ స్టోరేజ్ కూడా మీకు ఫాస్టర్ స్టోరేజ్ ఉంటాయి, LPDDR5 UFS 3.1. సో మీకు ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సార్ డిజైన్ చూడొచ్చు, మీకు బ్యాక్ సైడ్ లుక్ చూడగానే మీకు అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకంటే కెమెరా మనకి ఇండివిజువల్గా బయటకు వచ్చినాయి, పెద్ద హంప్ ఏమి ఇవ్వలేదు. డిజైన్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇది మ్యాట్ ఫినిష్తో వస్తుంది, ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ మొత్తం కవర్ ఫినిష్లో వస్తుంది. సైడ్స్ డిస్ప్లే కూడా కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. టాప్ బాటమ్ మీకు కొద్దిగా ఫ్లాట్ అయితే ఉంటుంది. ఓవరాల్ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది ఫోన్ది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంటుంది. మీకు బ్యాక్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇదే స్ట్రాంగెస్ట్ గ్లాస్ అని చెప్పొచ్చు. అండ్ సైడ్ వచ్చేసరికి మీకు ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. సో సామ్సంగ్ చెప్తున్న ప్రకారం అయితే ఇది డ్రాప్స్ని కూడా సర్వే అవ్వగలదని చెప్పేసి చెప్తున్నారు. స్క్రాచ్ రెసిస్టెంట్ డ్రాప్ని సర్వే అవ్వగలదని చెప్తున్నారు. నేనైతే కింద పడేయలేదు, ఎందుకంటే ఫోన్ మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళిపోతారు, నేనైతే చెక్ చేయలేదు. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఈ ఫోన్ది. నెక్స్ట్ డిస్ప్లే చాలా బాగుంది, డిస్ప్లే క్వాలిటీ సూపర్. 6.8 ఇంచ్ డిస్ప్లే, ఇది చాలా పెద్ద డిస్ప్లే, క్వాడ్ HD డిస్ప్లే, 2K స్క్రీన్. అండ్ ఇది మీకు డైనమిక్ AMOLED స్క్రీన్, డిస్ప్లే కర్వ్డ్ స్క్రీన్.
బెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. బాటంలో కూడా చూడొచ్చు మీకు చాలా తక్కువ బెజల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ డిస్ప్లే మీకు ఆటో రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. 1 హెర్ట్జ్ నుండి 120 హెర్ట్జ్ వరకు అదే ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేసుకోగలదు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది. అండ్ డిస్ప్లే మీకు ఎక్స్ట్రా బ్రైట్నెస్ కూడా ఉంటుంది. మీకు సన్లైట్లో తీసుకెళ్తే మీకు ఇది ఉపయోగపడుతుంది. 1750 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. డైరెక్ట్ సన్లైట్లో కూడా డిస్ప్లే క్లియర్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మీకు మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఈ డిస్ప్లేలో చాలా బాగుంటుంది. ఎక్కడ బెస్ట్ డిస్ప్లే అని చెప్పి ఇప్పటివరకు నేను చూసిన వాటిలో ఇది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ ది L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ కూడా మీకు చాలా బాగుంటుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఫర్ గేమింగ్ ఉంటుంది. అన్నీ ఉన్నాయి. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. Type-C నుంచి మీరు యూస్ చేసుకోవాలనుకుంటే మిగతా ఫీచర్స్ అన్ని దీనిలో అయితే మీకు ఉంటాయి. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది 12 GBతో స్టార్ట్ అవుతుంది. మీకు చాలా ఎక్కువ ర్యామ్ ఉంటుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ర్యామ్ ప్లస్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు యూస్ చేసుకోవాలనుకుంటే అప్ టు 8 GB వరకు ర్యామ్ని మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. దగ్గర 20 GB ర్యామ్ ఉంటుంది. సో నాకు తెలిసి మ్యాక్సిమం మీకు నార్మల్ ర్యామే సరిపోతుంది. ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. ఈవెన్ గేమ్స్ కూడా ఇది మెమరీలో చాలాసేపు మెమరీలో ఉంచుకుంటుంది. రీలోడ్ అవ్వడం ప్రాబ్లమ్స్ యాప్స్ కూడా మీకు మెమరీలో అయితే ఉంటున్నాయి. అండ్ ఇంకొకటి దీనిలో మీకు స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. 2 సిమ్ కార్డ్ మీరు పెట్టుకోవచ్చు. సెపరేట్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. స్టోరేజ్ మీకు ఇన్బిల్డ్ వచ్చేది. స్టోరేజ్ మీకు ఇన్బిల్ట్ 256 GBతో స్టార్ట్ అవుతుంది ఇది. సో స్టోరేజ్ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. USB OTG సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడదాం. కెమెరా దీనిలో మీకు బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాస్ ఉంటాయి. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 10 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి. 10x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 40 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం కెమెరాలో మెయిన్ చేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి నైట్ ఫోటోగ్రఫీ మాత్రం సూపర్. నైట్ ఫోటోగ్రఫీ చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. ఈవెన్ మీకు నైట్ లైటింగ్ లేనప్పుడు నైట్ సపరేట్ మోడ్ ఉంటుంది కదా, నైట్ మోడ్లోకి వెళ్తే నైట్ అని ఉంటుంది. దాని మీద మీరు ట్యాప్ చేస్తారు అనుకోండి, అక్కడ మీకు సెకండ్స్ కూడా చూపిస్తుంది. అది మీకు 2 seconds అని చూపిస్తుంది. మ్యాక్స్ అని ఉంటుంది. మ్యాక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మీకు బ్రైట్ పిక్చర్ అయితే వస్తుంది. సో మీరు నార్మల్ నైట్ మోడ్ పిక్చర్స్ కంపేర్ చేసి చూస్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. చాలా బాగున్నాయి. నార్మల్ ఫోటోకి నైట్ మోడ్కి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ డార్క్ ఉన్నప్పుడు కూడా మీకు నైట్ మోడ్ చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా బ్రైట్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి. ఓన్లీ బ్యాక్ కెమెరాకే కాదు, ఫ్రంట్ కెమెరాకి కూడా ఫీచర్ అయితే మీకు వర్క్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు నైట్ మోడ్ అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ ఫ్రంట్ కెమెరాకి సంబంధించి. సో ఇది మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈసారి నైట్ ఫోటోగ్రఫీ చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయింది. అండ్ వీడియో కూడా నైట్ టైం మీకు ఇంప్రూవ్ అయింది. కొన్ని శాంపిల్స్ ఇక్కడ చూడొచ్చు నైట్ టైంలో వీడియో శాంపిల్స్ ఇవి. నెక్స్ట్ మిగతా కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుతాను, ఎందుకంటే మీకు ఆ ప్రైస్లో బెస్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అని చెప్పొచ్చు. 40 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఇదైతే వస్తుంది. మీరు డే లైట్లో తీసిన లో లైట్లో తీసినా మీకు చాలా మంచి ఫొటోస్ అయితే వస్తూ ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో ఫ్రంట్ కెమెరా మాత్రం చాలా బాగుంది. ఈవెన్ మీరు వీడియో రికార్డ్ చేయాలనుకున్నా కానీ 4Kలో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వీడియోస్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. ఇక బ్యాక్ కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్ కూడా చాలా బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్లో చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వీటిని మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. పోర్ట్రేట్ వీడియో కూడా మీరు తీసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ వీడియో తీయవచ్చు. మీరు 1080pలో తీయవచ్చు. అండ్ దీనిలో కూడా కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. బిగ్ సర్కిల్ అని చెప్పేసి, కలర్ పాయింట్ అని చెప్పేసి, గ్లిచ్ అని చెప్పేసి కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. వీటిని మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ వీడియో మీకు బ్లాగ్స్ రికార్డ్ చేసే వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాలో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. బ్యాక్ కెమెరా కూడా మీరు యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో కొత్త ఫీచర్ ఇది. వీడియో మోడ్లో ఉన్నప్పుడు మీరు చిన్న సింబల్ కనిపిస్తుంది మీకు బాటంలో రైట్లో. దీని మీద మీరు ట్యాప్ చేస్తే AI ఫ్రేమింగ్ ఇది. మీకు మీ ఫేస్ ఎక్కడ ఉంది దాని ప్రకారం ఇది ఆటోమేటిక్గా ఫ్రేమ్ని అడ్జస్ట్ చేస్తుంది. సో మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ ఫ్రేమ్లో ఉంటారు అనమాట. మీరు ఇది ఆన్ చేసుకుంటే మిమ్మల్ని ఫ్రేమ్లో పర్ఫెక్ట్గా ఉంచుతుంది. ఈ ఫీచర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు చెక్ చేయండి ఈ ఫీచర్ కూడా. అండ్ ఇంకొకటి, వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు VDIS ఉంటుంది, OIS ఉంటుంది. సో వీడియో స్టెబిలైజేషన్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు ఒక శాంపిల్. ఇంకా మిగతా ఫీచర్స్ ఉంటాయి కదా, సింగిల్ టేక్ దీనిలో కూడా మీకు ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా మీరు సింగిల్ టేక్ యూస్ చేయొచ్చు. సూపర్ స్లో మోషన్ ఉంటుంది. 720p 960 fpsలో రికార్డ్ చేయొచ్చు. సూపర్ స్లో మోషన్ ఉంటుంది. 1080p 240 fpsలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ డైరెక్టర్స్ వ్యూ ఉంటుంది. ఒకేసారి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేయొచ్చు డైరెక్టర్స్ వ్యూ యూస్ చేసి. సో ఇవన్నీ కెమెరాలో ఫీచర్స్. కెమెరా కూడా దీనిలో మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ మిగతా లెన్స్లు, టెలిఫోటో లెన్స్ ఉంది, పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి. ఇవి మీకు అప్ టు 10x వరకు మీరు లాస్లెస్ జూమ్ చేయొచ్చు. ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. 3x ఉంటుంది, 10x ఉంటుంది.
మీకు 10x వరకు ఎక్కడ మీకు వీడియోలో కానీ ఫోటోలో కానీ ఎక్కడ లాస్ అయితే ఉండదు మీరు తీస్తున్నప్పుడు. ఒకేసారి మీరు వీడియోలో కూడా వీటిని యూజ్ చేయొచ్చు. 4Kలో మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు వైడ్ యాంగిల్కి వెళ్ళొచ్చు, 3xకి వెళ్ళొచ్చు, 10x వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫోటోలో కూడా మీరు వీటిని యూజ్ చేయొచ్చు. 10x వరకు అయితే మాత్రం మీకు చాలా మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. ఇంకా 100x మీకు ఇది స్పేస్ జూమ్, డిజిటల్ జూమ్, మీకు ఎక్కడైనా దూరంగా ఉన్నాయి నెంబర్ ప్లేట్ ఇట్లాంటివి మీరు తీస్తే మాత్రం మీరు ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి తీసినా కానీ మీకు అవి కొద్దిగా క్లియర్గా కనిపిస్తుంది. మరి అంత షార్ప్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ డీటెయిల్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. చాలా దూరం నుంచి మీరు 100x జూమ్ చేసి మీరు డీటెయిల్స్ క్యాప్చర్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఫొటోస్ ఎక్కువ ఫోటోగ్రఫీ మీద పిచ్చి ఉంటుందో, మీరు అడోబీ లైట్ రూమ్లో ఫొటోస్ ఎడిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఎక్స్పర్ట్ రా ఉంటుంది. గెలాక్సీ స్టోర్లోకి వెళ్తే మీకు ఎక్స్పర్ట్ రా అని ఉంటుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఫోటో తీస్తారు కదా, ఫోటో తీసి డైరెక్ట్గా దాన్ని మీరు అడోబీ లైట్ రూమ్లో ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లు మీరు ఇంకా చెప్పాల్సిన అవసరం ఎక్స్పర్ట్స్, లైట్ రూమ్ యూస్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీకు నచ్చినట్టు మీరు ఫోటో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇది కూడా దీనిలో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ నాకు బాగా నచ్చింది. ఫొటోస్ తీసిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, వాళ్ళని రిమూవ్ చేయాలనిపిస్తుంటుంది అనమాట. అట్లాంటివి కూడా చేయొచ్చు. ఏమి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు గ్యాలరీలో ఫోటో ఓపెన్ చేసిన తర్వాత కింద ఎడిట్ ఉంటుంది కదా పెన్సిల్ లాగా, దాని మీద ట్యాప్ చేశారనుకోండి, కింద మీకు 3 చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. దాని మీద ట్యాప్ చేస్తే ఆబ్జెక్ట్ ఎరేజర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసి ఏదైతే మీరు ఎరేజ్ చేయాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చనే ఉంటాయి కదా, ఎవరైనా పర్సన్స్ ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు నా ఫోటో బ్యాక్ సైడ్ కొంతమంది నించొని ఉన్నారు. వాళ్ళని తీసేయాలనుకుంటే వాళ్ళ మీద ట్యాప్ చేస్తే వాళ్ళు ఎరేజ్ అయిపోతారు. సో ఇట్లా మీరు బ్యాక్గ్రౌండ్ క్లీన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది ఒకటి బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ One UI 4.1 మీద రన్ అవుతుంది. దీనిలో హైలైట్ ఇంకొకటి, 5 years వరకు మీకు Android సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. 4 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అంటే ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ మీకు 4 years వరకు అయితే వస్తాయి. సామ్సంగ్ ఇప్పుడు రీసెంట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో ఇదైతే ఆప్షన్ అయితే తీసుకొని వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, One UI 4.1లో వాల్పేపర్ అండ్ స్టైల్లో మీకు కలర్ ప్యాలెట్ అయితే యాడ్ చేస్తారు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు కలర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఫోన్ మొత్తం మీకు అదే కలర్లో కనిపిస్తూ ఉంటుంది మీరు యూజ్ చేసినప్పుడు. UI మొత్తం మీకు ఆ కలర్ థీమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ప్రైవసీ సెట్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రైవసీ అంటే మనకు గుర్తొచ్చేది సామ్సంగ్లో నాక్ సెక్యూరిటీ గుర్తొస్తుంది. నాక్ సెక్యూరిటీ అంటే మీకు సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది. మీకు నచ్చినవన్నీ ఇంపార్టెంట్ అవన్నీ మీరు సెక్యూర్ ఫోల్డర్ సేవ్ చేసుకోవచ్చు ఎవరికి కనిపించకుండా. సామ్సంగ్ డెస్క్ ఇవన్నీ మనం ఆల్రెడీ చేసాం, ఇంతకుముందు చూపించాము కూడా. ఒకవేళ అలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే చాలా పెద్ద వీడియో అయిపోయింది. అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ మీకు కార్డ్స్లో ఉంటుంది. లాస్ట్ జనరేషన్ చేసిన వీడియో, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఈ ఫీచర్స్ అన్ని. నెక్స్ట్ ప్రైవసీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రైవసీ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఏదైనా యాప్స్ మీకు కెమెరా కానీ మైక్రోఫోన్ కానీ లొకేషన్ కానీ మనకి యూజ్ చేస్తూ ఉంటాయి కదా, వాటి సింబల్స్ మీకు టాప్లో కనిపిస్తూ ఉంటాయి. యాప్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు వాటికి పర్మిషన్స్ ఇవ్వచ్చు, వాటిని పర్మిషన్ తీసేయచ్చు. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే మీకు టాప్లో కనిపిస్తుంటాయి. మీకు నచ్చలేదనుకోండి, ఈ యాప్ నాకు మైక్రోఫోన్ యూజ్ చేస్తుంది, మీకు నచ్చకపోతే ఆ యాప్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ యాప్కి మైక్రోఫోన్ పర్మిషన్స్ ఆఫ్ చేసేయచ్చు. సో మీకు నచ్చినట్టు మీరు ప్రైవసీ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ కూడా మీకు అప్రాక్సిమేట్ ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ కాకుండా మీకు చుట్టుపక్కల అప్రాక్సిమేట్ లొకేషన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. లొకేషన్ పర్మిషన్స్లో ఉంటుంది ఇది. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా క్లాక్ స్టైల్స్ అయితే చేంజ్ అయినాయి. మీకు నచ్చినట్లయితే క్లాక్ స్టైల్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఫీచర్స్ అయితే One UI 4.1లో నేను నోటీస్ చేశాను. ఇంకా ఫైనల్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 4.5 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని నుంచి మీరు వేరే ఫోన్ని రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు. ఫోన్ కానీ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా మీకు, సామ్సంగ్ బడ్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ, వాచ్ కానీ, ఇవన్నీ మీరు వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం 45 watt ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేయట్లా. ఇది ఒక్కటే నాకు నచ్చింది ఫోన్ అయితే. ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేయట్లేదు. 25 watt ఛార్జర్ ప్రజెంట్ నా దగ్గర నేను చెక్ చేయడానికి కూడా, ఒక్కటి వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంటే మాత్రం చాలా బాగుండేది. 45 watt కొందామని దొరకట్ల ప్రజెంట్ అయితే. 25 watt మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 20% బెటర్ బ్యాటరీ నేను ఎక్స్పెక్ట్ చేశాను. స్టాండ్ బై మోడ్లో కూడా ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అవ్వట్లేదు. మీకు నార్మల్ మీరు ఎంత హెవీ యూజ్ అయినా కానీ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే ఈ ఫోన్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. నాకైతే ఈవినింగ్ 20% వస్తుంది బ్యాటరీ అయితే. ఇంకా మీ యూజెస్ బట్టి ఉంటుంది. మరీ హెవీ యూజర్ అయితే ఈవినింగ్ వచ్చినా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం నాకు ఛార్జర్ ఒకటి బాక్స్లో ప్రొవైడ్ చేస్తే బాగుండి అనిపించింది. ఒక్క మొక్కలో చెప్పాలని నాకు ఇది సామ్సంగ్ ఫోన్ అయినా అనిపించింది. ఇంతవరకు నేను యూజ్ చేసిన వాటన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం చాలా మంచి ఫోన్ ఇది. ముఖ్యంగా స్పీడ్ చాలా ఫాస్ట్ ఉంది ఈ ఫోన్ అయితే. ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. 8 Gen 1 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. అన్నీ బాగున్నాయి. కెమెరా, బ్యాటరీ, S Pen ముఖ్యంగా నాకు చాలా ఇష్టం. S Pen అన్ని డిపార్ట్మెంట్లో డిస్ప్లే చాలా బాగుంది. అన్ని డిపార్ట్మెంట్లో
ఫోన్ ఎక్కడ మనం వేలు పెట్టి చూపించడానికి అయితే లేదు, అంత బాగుంది ఫోన్. నా దగ్గర ఉన్నంత వరకు నేనైతే యూజ్ చేస్తాను, అంత బాగా నచ్చింది నాకు ఈ ఫోన్ అయితే. తీసుకెళ్ళిపోతాను ఏదో ఒక టైంలో, అప్పటి వరకు అయితే ఈ ఫోన్ అయితే నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అండ్ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 12GB ర్యామ్ 256GB మోడల్ 1,09,999 రూపాయలు ఉంది. ఇంకో మోడల్ కూడా ఉంది 512GB మోడల్, అది వచ్చేసరికి మీకు 1,19,000 రూపాయలు దాకా ఉంటుంది. ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 కాంబినేషన్లో ఇది 2,999 రూపాయలకు వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 ఈ ఫోన్ కొంటే అదొక ఆఫర్ నడుస్తూ ఉంది, బ్యాంక్ ఆఫర్స్ కూడా వస్తూ ఉంటాయి. చెక్ చేసుకుంటూ ఉండండి ఆఫర్స్ అయితే. మీకు మంచి అట్రాక్టివ్ ప్రైజింగ్ అలా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. చాలా చాలా మంచి. రీసెంట్గా యూస్ చేసిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో కంపేర్ చేస్తే మాత్రం ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఇన్ డెప్త్ రివ్యూ. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.